హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్మైలీ ఆల్ ఇన్ వన్ తెలుగు. నేను మీ లక్ష్మీప్రియ. ఈరోజు స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ జ్యూసీ బాదుషా ఇంట్లోనే ఇలా తయారు చేసుకుందాం. ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు నేను మైదా తీసుకున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా వంట సోడా, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది అంతా కలుపుకొని దీంట్లోకి మనం నెయ్యి కానీ బటర్ కానీ కలుపుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యి తీసుకుంటున్నా. ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి తీసుకొని ఇలా పిండి అంతా కలుపుకోవాలి. ఇలా ఈ నెయ్యితో అంతా పిండి టోటల్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఈ పిండికి సరిపడా వాటర్ వేసుకుంటూ కొద్దిగా ఇలా ముద్దలా కలుపుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మనం. ఇలా పిండిని మరీ సాఫ్ట్గా కలపకూడదు, అప్పుడే మనకు బాదుషా బాగా వస్తుంది. దీన్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్ షుగర్ వేసుకొని హాఫ్ కప్ వరకు ఆ వాటర్ వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. బాదుషాకి మనకు తీగపాకం వస్తే సరిపోతుంది. ఇక చిక్కబడిన తర్వాత మనం ఇలా లెమన్ పిండుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాం. మనకు షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి ఇలా కలుపుకోవాలి. మరి పిండి సాఫ్ట్గా పిసకకూడదు. ఇలా చేసి పక్కన పెట్టుకొని ఒక్కో బాల్ చేసుకుంటూ ఇలా బాదుషాని ఇలా మధ్యలో ఒక హోల్ లాగా చేసుకుంటూ రెడీ చేసుకోవాలి. హోల్ పెద్దగా పెట్టుకోవాలి, ఎందుకంటే మనం చేసి పెట్టుకున్న తర్వాత ఈ హోల్ అనేది దగ్గరికి అయిపోతుంది కాబట్టి కొంచెం పెద్దగా చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడి చేసుకోవాలి. బాగా వేడెక్కకూడదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాదుషాని డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా నేను ఒక్కటి వేసి చూసాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువగా హీట్ ఉంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకు బాదుషా వేసినప్పుడు ఎక్కువగా పొంగు రాకూడదు, మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్గా బాదుషా లోపల వరకు ఫ్రై అవుతుంది. ఇలా లో ఫ్లేమ్లో అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి.
చూడండి బాదుషాలు మనకు పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగతా బాదుషా కూడా అన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం షుగర్ సిరప్లో వేసుకుందాం. షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడే మనం ఈ బాదుషాలు అందులో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని ఇలా కలపాలి. ఇలా కొద్దిసేపు మూత పెట్టుకుంటే లోపల వరకు మనకు షుగర్ సిరప్ పర్ఫెక్ట్గా పట్టుతుంది. అంతే, ఎంతో టేస్టీ ఇలా ఇంట్లోనే మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.